ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. మీదేనా చార్ట్? అవును సార్, నాది సార్. జూన్ 8, 8/6. ఓకే 1992 సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఎంత టైము? మార్నింగ్ 4:45 సార్. పక్కాగా నోట్ చేసిందేనా? పక్కాగా నోట్ చేశారు సార్. ఓకే. ఏ ఊరు? బనగానపల్లి సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. బనగానపల్లి. పల్లి, కర్నూలు. వచ్చు. అవును సార్. ఓకే. వృషభ లగ్నం వచ్చింది, పుబ్బా నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? కరెక్ట్ సార్, వృషభ లగ్నం, పుబ్బా నక్షత్రం. ఓకే, ఎస్. చెప్పాలి, ఏంటి క్వశ్చన్ ఏంటిది? సార్, నేను 2004 డిసెంబర్లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సార్. ఓకే, సారీ. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి. తర్వాత ఫైనాన్షియల్ గా లాస్ అయ్యాను, అట్లనే ఎడ్యుకేషన్ పరంగా లాస్ అయ్యాను. తర్వాత కంటిన్యూ చేశాను సార్. నాది MBA కూడా కంప్లీట్ అయిపోయింది, రీసెంట్ గా అయిపోయింది. 2022లో లేట్ గా అయిపోయింది. 2023 అక్టోబర్ లో మా మదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాను. నేను అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్ ప్రజెంట్ ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో. నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేసి అదొకటే సార్. ఓకే ఓకే, గట్. సో ఒకసారి 2004 చూద్దాం. వృషభ లగ్నానికి లగ్నంలో శుక్రుడు, తర్వాత రవి ఉన్నారు. కుజ మరియు చంద్ర నక్షత్రాల్లో ఉన్నారు. సో రవి ఉన్న నక్షత్రాధిపతి కుజుడు లాభంలో బాగానే ఉన్నాడు. చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉంటే చంద్రుడు, శుక్రుడు పరివర్తనం చెందారు. ఓకే. సో లగ్న చతుర్థాధిపతులు సంబంధం ఉన్నారు కాబట్టి మదర్ సంబంధించినది బాగా ఉంటుంది. అర్థమైందా? అంటే మదర్ ఇన్వాల్వ్మెంట్ లైఫ్ లో మదర్ రోల్ ఇంపార్టెంట్ గా ప్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి మదర్ అన్ని చూసుకోవాల్సి వస్తుంది కదా, రెస్పాన్సిబిలిటీస్. అదంతా ఇచ్చింది. 9th లార్డ్ అనేవాడు రెట్రోగ్రేట్ అయ్యాడు, వక్రించాడు అనమాట. 9లో ఉన్న భాగ్యాధిపతి వక్రత్వం వల్ల మనకి సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ ఇలాంటివన్నీ మిస్ అయ్యేదానికి కారణం అవుతుంది. అయితే ఇది రెట్రోగ్రేట్ అయినప్పటికీ దాని స్టార్ లార్డ్ వ్యయంలోనే ఉన్నాడు అనమాట. అదే మనకి మైనస్ పాయింట్ అనమాట. అదే లాభ భావంలో ఉంటే మనకి ఏదో రకంగా మనకి సపోర్ట్ దొరుకుతుంది. ఇది లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో మనము సెల్ఫ్ హార్డ్ వర్కింగ్ ఇవన్నీ కూడా మనమే అన్ని చేసుకోవాల్సి రావడం ఇచ్చింది. ఇదే కాకుండా ఈ సప్తమాధిపతి అనేవాడు సేమ్ కుజుడు వక్రత్వ దోషం తీసుకున్నాడు. అంటే కుజుడు, రాహువు ఒకే స్టార్ లో కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతు ద్వితీయంలో ఉండడం వల్ల 7th లార్డ్ సేవ్ అవుతున్నాడు, కానీ రవి మాత్రం సేవ్ అవ్వట్లేదు. అంటే రవి చూడడానికి బాగున్నాడు, కానీ రవి ఉన్న నక్షత్రాధిపతి అయిన కుజుడు డిస్టర్బ్ అవ్వడము, తర్వాత శని కూడా వక్రత్వం పొందడం, ఇవన్నీ పితృకారకుడు డిస్టర్బ్ అయ్యాడు, పితృస్థానాధిపతి డిస్టర్బ్ అయ్యాడు అనమాట. దాదాపు 50% మనకి అనుకున్నంత లేదనమాట. అంటే 50% బాగుంది, 50% సరిగ్గా లేదు. రైట్. ఇప్పుడు వివాహానికి కూడా 7th లార్డ్ అయిన మార్సే డీల్ చేస్తాడు. శుక్రుడు అంటే కళత్రకారకుడైన శుక్రుడు బాగున్నాడు. 7th లార్డ్ బాగోపోయినా దానికి ఎక్సెప్షన్ వచ్చింది. అంటే కేతు ద్వితీయంలో ఉండి బ్యాలెన్స్ చేశాడు, పంచమ ద్వితీయాధిపతి యోగకారకుడు బ్యాలెన్స్ చేశాడు. కాబట్టి ఏమవుతుంది, మార్స్ స్టార్ ని ఆక్యుపై చేసిన ద్వితీయాధిపతి సరిగ్గా లేడు, కానీ మార్స్ బాగున్నాడు, చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. బట్ మెర్క్యూరీ కూడా బాగుండుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ అక్కడ కొంత ఛాలెంజింగ్ ఉంది. కానీ మెర్క్యూరీ ముందుకెళ్ళిన అయినా రెట్రోగ్రేట్ అవుతారో చూద్దాం. సరే, ఓకే, సరే, పర్వాలేదు. మరి మనము ఒక 6, 7 మధ్యలో వేసుకోవాలి 10 మార్కులకి. ఓకేనా? సో ఇప్పుడు టైం ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు 2004లో జరిగిన ఇన్సిడెంట్ కి ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, యురేనస్ పొజిషన్, ప్రోగ్రెసివ్ మార్స్ 10 degrees, ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మీకు మూన్ దశ నడిచింది. మూన్ దశ నడిస్తే మూను వృషభంలో ఉన్న ట్యాక్ చేస్తాడు. సో శుక్రుడితో పాటు ఉన్నాడు, అంతే. శుక్రుడు, రవి కలిసి ఉన్నారు. సో మూన్తో ఏమీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ లేదు. మూన్లో ఏదైతే జూపిటర్ భుక్తి నడిచిందో, జూపిటర్, రాహువు ఒకే స్టార్ లో ఉన్నారు కాబట్టి అష్టమాధిపతి డిస్టర్బ్ అయ్యాడు కదా అక్కడ. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్సిడెంట్ ప్లేస్ అవ్వడానికి 2003 నుంచి 5 మధ్యలో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదం కానీ, హెల్త్ కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అసలు ఊహించినట్టుగా జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా కలగనం అలా జరుగుతాయి కదా, అట్లాంటి ఇన్సిడెంట్స్ అనమాట ఇది. ఓకే. తర్వాత మళ్ళీ 2022లో కదా మీరు చెప్పింది?
23 సార్, లాస్ట్ ఇయర్ లాస్ట్ అక్టోబర్ ఇయర్ సార్. అంటే 22 జూన్ ఇంటూ 23 జూన్ అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేడ్ సాట్రాన్ కి స్క్వేర్ అవుతున్నాం. మదర్ కి ఏమన్నా ప్రాబ్లం ఉందా, హెల్త్ ఇష్యూ ఉందా? అదే క్యాన్సర్ వచ్చింది సార్ మా మదర్ కి. ఓకే ఓకే రైట్. ఎందుకనంటే అక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతోంది, అయితే యురేనస్ తో ట్రైన్ ఆస్పెక్ట్ జరిగింది అనమాట. రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో ట్రైన్ ఆస్పెక్ట్ జరిగితే మంచి ఫలితాలు ఇవ్వవు, కాబట్టే అసలు ఛాలెంజింగ్ ఇచ్చింది. అసలు గ్రాఫ్ కూడా అంత కిందికే, అంటే అంత అన్ని హార్డ్ వర్కింగ్ లానే వెళ్ళినాయి. అంత ఈజీగా ఆపర్చునిటీ అనేది పైకి వెళ్ళిపోయి మనం ముందుకు వెళ్ళినట్టు అవ్వట్లేదు. అంటే మనం ఏంటంటే మనం ఎప్పుడు గుడ్ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగానే జరిగింది టైం అంతా కూడా. అర్థమైందా? ప్రోగ్రెస్ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగానే కష్టపడుతూనే వచ్చింది. ఓకే సరే, ఇప్పుడు ఉన్న దానిలో కొంత అవకాశం వచ్చింది కదా, చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, సన్ యురేనస్కి అపోజిషన్కి వెళ్ళాడు. ఇది కొంతవరకు నయం కాబట్టి ఏంటంటే ఆ పొజిషన్ ఆస్పెక్ట్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా అలా సడన్గా ఒక ఆపర్చునిటీ అయితే ముందుకు వెళ్ళింది. దాని తర్వాత రాహు దశ జరుగుతుంది. రాహు యొక్క స్టార్ని కేతు ద్వితీయంలో ఆక్యుపై చేశాడు, కాబట్టి రాహు మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. కాబట్టి మెర్క్యూరీ ద్వితీయమే కాబట్టి రాహు దశ కొంతవరకు నయం. అర్థమైందా? రాహులో ఇప్పుడు మొన్న గురువే జరిగాడు, లాస్ట్ టైము గురువే జరిగాడు, ఇప్పుడు కూడా మదర్దప్పుడు కూడా గురువే జరిగాడు. సో ఇప్పుడు శని స్టార్ట్ అయ్యాడు. సారీ, ఎప్పుడు అన్నారు? 23 అన్నారు కదా శని భుక్తి జరిగింది. 2023 సార్. 23లో శని భుక్తి జరిగింది. శని కూడా సేమ్ ఇప్పుడు మదర్ ఫాదర్ లీడ్ తీసుకుంటారు. సో మళ్ళీ అక్కడ 9th లార్డ్ అవుతున్నాడు. సో ఆ సాట్రాన్ స్టార్ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేరు. సాట్రాన్ సేమ్ మళ్ళీ రెట్రోగ్రేట్ ఎఫెక్టే తీసుకున్నాడు అనమాట. సరే ఓకే, ఇప్పుడు మనకి అవకాశం ఏముంది? 10th హౌస్ స్క్వేర్, చెప్తాను ఒక్క సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరుగుతుంది 24, 25లో. టైం అయితే యాక్యురేటే కదా? అక్యురేట్ సార్ టైం. ఓకే, నేను ఇంకా ఇన్సిడెంట్ అంటే ప్రోగ్రెసివ్, అదే మీ మదర్ది క్యాన్సర్ అదే ఇన్సిడెంట్. ప్రోగ్రెసివ్ మార్స్ ఛాన్స్ అసలు 7th లార్డ్ కి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పడింది, ఛాలెంజ్ పడుతుంది. అసలు మ్యాచెస్ మనం ప్రయత్నం చేస్తుంటే ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళుతున్నట్టే లెక్క అనమాట. అలా జరుగుతున్నాయి. అర్థమైందా? చాలా ఛాలెంజింగ్ గా జరుగుతున్నాయి. మార్స్ స్టార్ ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి. ఆ మార్స్ ఏమో డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, ఆ డిస్టర్బ్ అవడం వల్ల ఇదంతా ఇష్యూ. సరే, మార్స్ స్టార్ జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేస్తే అది పెద్ద ఇష్యూ. జూపిటర్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు కానీ మార్స్ స్టార్ ని ఆక్యుపై చేశారు. సరే, శుక్రుడు వచ్చేసేసి సింహంలో ఉన్నట్టు రవి నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ చేసిన, రవి లగ్నంలోనే ఉండడం వల్ల కొంతవరకు సేఫ్ అనమాట. శుక్రుడికి లగ్నాధిపతి ఉన్నాడు అంటే ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, అదొక కొంతవరకు బాగుందనమాట. తర్వాత మనకి టైం ఆపర్చునిటీ రీత్యా ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతుంది, అది కొంచెం ఇబ్బంది. ప్రోగ్రెసివ్ మార్స్ ఏమో అప్రోచింగ్ స్క్వేర్ టు నెటల్ 10th హౌస్ జరుగుతుంది, అది ఇబ్బంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమో మ్యారేజ్ రిలేషన్షిప్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ కొంచెం కాంప్లికేటెడ్ గానే చూపిస్తా ఉన్నది. శని అయితే సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. చేసిన తర్వాత ఆయన నక్షత్రం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆయన మళ్ళీ చంద్ర నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? సో చంద్ర నక్షత్రంలోకి వెళ్తే చంద్రుడు చతుర్థంలో ఉంటాడు, అదొక ట్విస్ట్. 10th హౌస్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతుంది, అది ఒక ట్విస్ట్. సో మెర్క్యూరీ జరిగితే మెర్క్యూరీ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయాలి? మెర్క్యూరీ స్టార్ లార్డ్ 7th లార్డ్ అవుతున్నాడు కానీ మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది. కొంచెం కష్టంగానే ఉంది యాక్చువల్గా, అర్థమైందా? కొంచెం కష్టంగానే ఉంది. మ్యారేజ్ కావడానికి కష్టంగా ఉందంటారా? మ్యారేజ్ కావడానికి, మ్యారేజ్ రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఇదంతా కొంచెం ఛాలెంజింగ్ గా కనిపిస్తుంది. మనము ఎదుటి వాళ్ళు వచ్చే మ్యాచ్ కూడా కొంచెం వెరిఫై చేసుకొని, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని, ప్రాపర్ గా సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు టైమింగ్ బాగోలేదు, కాంబినేషన్ బాగాలేదని అంటే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తాను నేను, అర్థమైందా? కాకపోతే ఏదైనా కానీ నేను ప్రిపేర్డ్ గా ఉంటాను, ముందుకి ఫర్దర్ గా ఏం జరిగినా కానీ నేను ఛాలెంజ్ ని తీసుకోవడానికి రెడీ అవుతాను అని స్టెప్ వేయాలి. ఫస్ట్ మనకి కన్విన్స్ గా, ఇప్పుడు ఇబ్బంది అనేది ఏదో రకంగా ఇస్తుంది. నీకు మ్యారేజ్ అయినాక ఇబ్బంది ఇస్తుందా, మ్యారేజ్ అవడానికి ఇబ్బంది ఇస్తుందా అనేది రెండు సినారియోస్, అర్థమైందా? సో ఇవన్నీ అట్లా ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఒకటి ఏంటంటే సప్తమాధిపతి అయిన కుజుడు స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి పెళ్లి అవ్వడానికి అయితే అవకాశం ఉంది, అర్థమైందా? ఈ శని బుద్ధి కూడా అవకాశాన్ని చూపిస్తోంది కానీ నాకు ఛాలెంజింగ్ రిజల్ట్స్ చూపిస్తోంది. కాబట్టి
కంపాటబిలిటీయో లేదంటే ఆ అమ్మాయి యొక్క వివాహ యోగం బలంగా ఉండేటట్టు చూసుకోవడమో, ఆ అమ్మాయికి టైం కూడా సరిగా ఉండేటట్టు చూసుకోవడం. లేదంటే ఇప్పుడు 10th హౌస్ పేరు మెర్క్యూరీ జరిగితే మీకు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇయర్ బాగుండి వచ్చే సంవత్సరం నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అనిపించింది అనుకో, అర్థమైందా? అలా ఫీలింగ్ రాకూడదు. కాబట్టి మనం రైట్ డెసిషన్ మేకింగ్ చేయడానికి ట్రై చేయాలి. కొంత ఛాలెంజింగ్ ఉంది, ట్విస్ట్ ఉంది, ఇది కొంచెం ట్విస్ట్ కనిపిస్తోంది నాకు, అర్థమైందా? ఇఫ్ ద టైమ్ ఈజ్ రైట్ మనకి ట్విస్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి కేర్ఫుల్గానే డెసిషన్ తీసుకోవాలి, సరేనా? ఓకే సార్. ఎందుకు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ చూపించడానికి టైంని అనుకూలంగా ఉంటే మనము ఫ్రూటిఫికేషన్ టైం అంతా నీకు ఈజీగా సాగిపోతుంది, ఈజీగా అయిపోతుంది అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ మనకి టైమింగ్ ఆఫ్ రాహు శని వచ్చారు. సో శని యొక్క నక్షత్రాధిపతి మార్సే అనమాట. మార్స్ 7th లాడే వివాహాన్ని ఇవ్వడానికి చూపిస్తాడు. కాకపోతే దానికి ఉన్న రాహుకేతు సంబంధం ద్వారా అది ట్విస్ట్ రిజల్ట్స్, సర్పదోషం లాగా చెప్తారు అనమాట. దానికోసం నేనేం పూజలు చేయాలని అడగండి, అర్థమైందా? అది పూజలతో సంబంధం అయ్యే క్యాలిక్యులేషన్ కాదు అది, ఓకే? అది వదిలిపెట్టేసండి. బట్ డెసిషన్ మేకింగ్ రైట్ గా తీసుకోండి. మనము మంచి కర్మ చేసుకోవడానికి, అంటే మంచి యాక్టివిటీ ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఆయన 12th లార్డ్ కదా, సో అది అగ్నిహోత్రం అనమాట. అగ్నిహోత్రం అంటే ఏంటిది? ఒకడు ఆకలిగా ఉన్నాడు అనుకో, మన చేతనైతే చేస్తాం. మనం అన్నం పెట్టలేకపోతున్నాం, ఒక 10 రూపాయల పంచదార తీసుకొని చెట్టు దగ్గర వేస్తే చీమలన్నీ తింటాయి, అర్థమైందా? అలా మన శక్తి కొద్దీ మనం చేసుకోవచ్చు. మనం చేయడానికి, గుడ్ కర్మ చేయడానికి లిమిట్ అంటూ ఏమీ లేదు. సో అది అగ్నిహోత్రం, అగ్నికి సంబంధించింది, అది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఏంటి, ఎదుటోళ్ళు మన మీద త్వరగా సీరియస్ అవ్వడానికి వాటన్నిటికీ రీజన్స్ అవుతా ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా క్వారల్స్ ఇట్లాంటివి ఇస్తాయి. కాబట్టి మనము తీసుకునేటప్పుడే మ్యాచింగ్ సరిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అడగండి. ఇప్పుడు వృషభ లగ్నం వచ్చింది కదా సార్, లగ్నంలో శుక్రుడు ఉంటే ఒకవేళ అంటే కంబస్ట్ అప్లికేబుల్ అవుతుందా కదా? కంబస్ట్ అంటే రవి అంటే కంబస్ట్ అసలు అప్లికేబుల్ కాదు ఇక్కడ. ఎందుకంటే వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడే కదా, ఆయన ఇంట్లో ఆయన కంబస్ట్ అవ్వడం అనమాట. ఎగ్జాల్ట్ అయినా, ఓన్ హౌస్ లో ఉన్న, మూల త్రికోణంలో ఉన్న ఆయన డిస్టర్బ్ కాడు. ఓకే సార్. అట్లనే ఇప్పుడు తృతీయ అష్టమాధిపతులు కలిసినారు కదా చతుర్థంలో, స్వక్షేత్రం కాదు కదా, స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు కాదు కదా. అవును సార్. అది ఆయన అట్లనే నెక్స్ట్ ఇప్పుడు రాహుకేతుల మధ్య నక్షత్ర పరివర్తనం జరిగింది కాబట్టి, రాహు ఏమో బుధ నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ అవుతాడు, బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి రాహు బాగున్నాడు, అర్థమైందా? కేతువేమో గురు నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ అవుతాడు, గురువు సరిగా లేడు కాబట్టి డిస్టర్బ్ అవుతూ ఉంటాడు కేతువు. అంటే వక్రత్వం క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? వక్రత్వం ఎవరికి ఉంది? రాహుకేతులకు వక్రత్వం ఉందా? అంటే ఉంది కదా, అంటే వెనకే వెళ్తారు, వాళ్ళు వక్రించే వెళ్తారు కాబట్టి దాని వక్రత్వం అనేమి తీసుకోవద్దు. ఓకే, వాళ్ళు డిఫాల్ట్ కి వెళ్ళిపోతారు అంతే, వాళ్ళు వక్రించే వెళ్తారు అంతే, వాళ్ళ రూటే అది కదా. నవాంశలో గురు శుక్రులు ఇద్దరు కర్కాటకంలో ఉన్నారు సార్, అది మంచిదేనా సార్? మంచిదే, గురు శుక్రులు కలిశారు, మంచిదే కదా. రకరకాల మనం నేర్చుకోవడానికి ట్రై చేయడం, ఇప్పుడు ఎడ్యుకేషన్ బ్రేక్ అయినా ఏదో రకంగా మనం మళ్ళీ ముందుకెళ్ళాం కదా నేర్చుకోవడానికి. సరే సరే, ఓకే, అంతేనా? డౌట్స్ క్లారిఫై అయిపోయాయి కదా? ఒకసారి D10 చూస్తారా సార్? చూస్తాను. D10 లో ఏమన్నా డౌట్ ఉందా? దశమాధిపతి దశమంలో ఉన్నాడు, ధనాధిపతి ధనస్థానంలో ఉంటూ పంచమాధిపతితో ఉన్నాడు, బాగున్నాడు. కాబట్టి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందిగా, ఏదో రకంగా అది సస్టైన్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఉద్యోగం అనేది బాగుంటుంది, ఉద్యోగం బాగుంది. ఇక్కడ ఉండే నెటల్ చార్ట్ లో ఉండే దాన్ని బట్టి మన స్థాయి కాంబినేషన్ దానిలోది కంపేర్ చేసుకోవాలన్నమాట. బానే ఉంది కాబట్టి ఏదో రకంగా సాగుతుంది. ఫర్దర్ గా ఏదైనా యూఎస్ ఛాన్సెస్ అట్లా ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా నాకు? అబ్రాడ్ నేను అనుకూలంగా చెప్పడానికి వ్యయాధిపతి ఇక్కడ లక్కీ ఏంటంటే సప్తమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కేతు ద్వితీయంలో ఉన్నాడు, అదే లక్ అనమాట, సప్తమాధిపతికి ఏర్పడిన లక్ అది. సో మార్స్ అంటే ఇప్పుడు రాహులో మళ్ళీ మార్స్ ఇదంతా రాదు కదా. సో అబ్రాడ్ ఆపర్చునిటీస్, వ్యయాధిపతి తన దశమాధిపతితో సంబంధం ఉండాలి. దశమాధిపతి శనితో బుధుడికి వ్యయాధిపతికి సంబంధం ఉంది, కానీ లగ్నంలో ఉన్న ప్లానెట్ చతుర్థాధిపతితో కలిసి పరివర్తన ఉంది. బట్ స్టిల్ అవకాశం ఉంది, అర్థమైందా? అవకాశం ఉంది అని అంటే మళ్ళీ ఫేవరబుల్ టైం రావాలి కదా, అర్థమైందా?
ఫేవరబుల్ టైం అంటే ఇది ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటలు వీనస్ కి సన్ కి సెక్స్టైల్ చేయాలంటే చాలా ఏళ్ళు పోతుంది అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ లక్కీగా రెట్రో అయ్యాడు కాబట్టి సేవ్. ప్రోగ్రెసివ్ మార్స్ మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్ళండి, అర్థమైందా? మీకుగా మీరు రిస్క్ చేయకండి. మీ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ గురు మార్గదర్శి వస్తుంది కదా సార్, అది ఎట్లుంటుంది సార్? గురువు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. గురువుకి రెట్రో రాహు దశ గురు దశ ఓకే అండి, ఎందుకంటే వాటికి రెట్రోలు పడినాయి కాబట్టి బాగుంది. ఎందుకంటే గురు స్టార్ లాడ్ కూడా ద్వితీయంలో ఉన్నాడు కదా, అర్థమైందా? అవును సార్. కాబట్టి దశలు ఓకే కాబట్టి ఎంతో కొంత మనకి ఉంది ఆ బ్లెస్సింగ్, అర్థమైందా? సో లగ్న భాగ్యాధిపతులు స్వక్షేత్రగతులు అయ్యారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా బాగున్నాయి కాబట్టి మరీ అండర్ ఎస్టిమేట్ చేసుకోని అవసరం లేదు, మనల్ని మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ దశలో రాహు చూడ్డానికి బాగానే కనిపిస్తున్నాడు కానీ బట్ బికాస్ ఆఫ్ ద మెర్క్యూరీ సరిగా లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వట్లేదు, సరిగ్గా ఇవ్వనివ్వట్లేదు. కానీ గురువు అనేవాడు ఇస్తాడు, గురువు రిజల్ట్ ఇస్తాడు బెటర్ గా. రాహు దశ కన్నా గురు దశ బెటర్ గా ఉంటుంది, అర్థమైందా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.